వెల్కమ్ టు న్యూస్ విత్ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. అనారోగ్యంతో గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ ను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పరామర్శించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స జరుగుతుందని, భగవంతుడి ఆశీస్సులతో అతి త్వరలో తిరిగి ప్రజా జీవితంలోకి వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భగవంతుడి కృపతో త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు స్టార్ నటుడు కమల్ హాసన్ నామినేషన్ దాఖలు చేశారు. డీఎంకే తరఫున తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సమక్షంలో పి విల్సన్, ఎస్ఆర్ శివలింగం, కవయిత్రి సల్మాతో కలిసి కమల్ హాసన్ నామినేషన్ వేశారు. కాగా తమిళనాడు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ జూన్ 19న ఎన్నికలు నిర్వహించనుంది. హైదరాబాద్ లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతోంది. పలు చౌకధరల దుకాణాల వద్ద రేషన్ లబ్ధిదారులు బారులు తీరారు. ఒకేసారి 3 నెలల కోటా బియ్యం ఇస్తూ ఉండడంతో లబ్ధిదారులు భారీగా తరలివచ్చారు. రద్దీ కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రేషన్ పంపిణీలో జాప్యం జరుగుతోంది. దీంతో లైన్లో వేచి ఉన్న లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామ సరిహద్దులో ఇథనాల్ కంపెనీపై దాడి కేసులో 45 మంది రైతులపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో 12 మంది రైతులను 14 రోజుల రిమాండ్కు మహబూబ్ నగర్ జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. పాలమూరు ఉమ్మడి జిల్లాలోని కొడంగల్, చిత్తనూరు, పెద్దవాడలో ఫ్యాక్టరీల గొడవలతో గతంలో రైతులు జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం కలిగించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ వెంకటేశం పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దివ్యాంగులు, వయోవృద్ధుల ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా సంక్షేమ అధికారి లలితా కుమారి వినతి పత్రాలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశించారు. బాసరక్ ధన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఏకాదశి శుభముహూర్తం ఉండటంతో ప్రత్యేక మండపాల్లో తల్లిదండ్రులు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని 24,950 మంది భక్తులు మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషంల వరకు దర్శించుకున్నారని ఈవో వినోద్ ఒక ప్రకటనలో తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు రద్దీగా కనిపిస్తున్నాయి. అందరినీ చల్లగా చూడు తల్లి అంటూ భక్తజనం స్వామివారిని వేడుకున్నారు. ముందుగా గుండంలో స్నానాలు ఆచరించి కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజా ఆరోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యారోగ్య కేంద్ర అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 1,43 లక్షల రూపాయలతో ప్రాథమిక వైద్యానికి కేంద్రం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిరుపేదల వైద్య ఆరోగ్యం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్కొన్నారు. రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు ప్రారంభించారు. గ్రామంలో ఇంటింటా తిరిగి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరారు. ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.